నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఆయన అనుభవాలు చెప్పారు. దానివల్ల ఫర్దర్గా ఎలా మల్టిప్లై అవుతుందో. మెయిన్ ఏంటంటే వాడు చేసిన సహాయం మళ్ళీ 10 మందికి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా చాలా చేస్తూ మరొకసారి లోపల రవి గారిని ప్రత్యేక అందించి ఈ కార్యక్రమానికి వచ్చి అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు. మెగా తర్వాత సీఎం రమేష్, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విధాన్ నరసింహరావు, అదేవిధంగా డిఫరెంట్ ఆర్గనైజేషన్ చేశారు. అందరినీ సపోర్ట్ చేసినాము. ఇప్పుడు పబ్లిక్ స్కూల్స్ ని ఓఆర్ఐ స్కూల్ కంటే బెటర్ అయితే రిక్వెస్ట్ చేశాం. వాళ్ళందరూ చేస్తున్నారు. వాళ్ళందరూ దాదాపు వాళ్ళందరూ పెట్టే స్కూల్స్ నెల్లూరులో ఉన్న సిటీలో ఉన్న స్కూల్స్ దాదాపు 200 కోట్ల రూపాయలు పెడుతున్నారు. ఈ రోజు 41వ దేశంలో మన గంటకి ఒక స్కూల్ శంకుస్థాపన చేస్తున్నాం. అదేంటంటే వర్క్లోడ్ స్థలం అక్కడ ఉంది. అక్కడ మరీ టూరిస్ట్ డిగ్రీ ఎక్కడ ఉన్నారంటే నెల్లూరులో 42, 43, 44 ఆ వర్క్లోడ్ చైర్మన్ అడిగాను. ఒక 5 ఎకరాలు ల్యాండ్ ఇస్తే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిపోతాను. దాన్ని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వాళ్ళ బ్రదరు కాంట్రాక్ట్ చేస్తుంటారు. వాళ్ళని రిక్వెస్ట్ చేశా. వాళ్ళు యాక్చువల్గా ఆ స్కూల్ దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని డెవలప్ చేయబోతున్నారు. ఇలా నెల్లూరులో ఉన్న పబ్లిక్ స్కూల్స్ ని నాకున్న అనేక మంది అంటే కాంట్రాక్ట్ కావచ్చు, నెల్లూరులో వెళ్ళిపోయిన రెడ్డిలో ప్రసాద్ రెడ్డి అతను కూడా నాకు స్టూడెంట్. అతను అడిగాను, అతను కూడా చేస్తానన్నారు. వాస్తవం ఆయన యూఎస్ఏ ఉన్నారు. ఆయన కూడా స్కూల్ తీసుకొని చేస్తానన్నారు. ఇలా ఎడ్యుకేషన్ ఈరోజు హైదరాబాద్ వస్తున్నాను. ఈరోజు తెలిసిన రవి కావచ్చు, నేను రవి కావచ్చు, చాలా మంచి కార్యక్రమం. మీ పిల్లలందరూ ఒకటే ఏదైతే మీరు స్కాలర్షిప్ ద్వారా చేస్తున్నాను, రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు అంటేనా మీరు గ్రామ చదివితే మీరు మళ్ళీ 10 మంది ఇచ్చేది. మీరు 2 చెప్పిన తర్వాత 10 మంది ఇచ్చేది. తర్వాత బలిజల కంటే నెల్లూరులో ఒక బిల్డింగ్ కావాలని నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నిజంగా చిన్నప్పటి నుంచి నాకు కళ్ళాలి తెలియదు. కమిటీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంటి ఉన్నారు. అయితే మంత్రి గారిని ఫస్ట్ బీసీ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేశాం. ఆ తర్వాత ఈ కాకపోతే ఇక్కడ 3 ఎకరాల 43 సెంట్లు దీన్ని అధికారులు చెప్పి వెంటనే క్యాబినెట్ లో పెట్టి వీళ్ళకి అప్రూవ్ చేయటం. సరే గవర్నమెంట్ 60 లక్షలు ఇస్తారు. నేను నా పిల్లలు చెప్పి ఒక రైతు నేను ఇచ్చిన రోజు దీన్ని డెవలప్ చేశారు. సరే ఇంకో ఫ్లోర్ కూడా భిన్నంగా ఇంకో ఫ్లోర్ కూడా డిజైన్ ఉంది. అయితే గత ప్రభుత్వం దీన్ని పక్కన చెప్పింది. మళ్ళా ఈ ప్రభుత్వం దీని మళ్ళా ఫస్ట్ ఫ్లోర్ యాక్షన్ గా శంకుస్థాపన ప్రారంభం చేశాను. దాన్ని కూడా మరొక 1 ఫ్లోర్ నారాయణ